హలో గాయ్స్, లెట్స్ మేక్ డిన్నర్ ఫర్ మై 9-month-old బేబీ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం రైస్ అండ్ లెంటిల్స్ వేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1 స్పూన్ నేను రైస్ తీసుకున్నాను అండ్ 1/2 స్పూన్ వచ్చేసరికి లెంటిల్స్ తీసుకున్నాను. సో దాన్ని తీసుకెళ్ళి అలా స్టవ్ మీద పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా బేబీ కోసం చింతపండు రసం పెడుతున్నాను. సో ఇప్పుడు తనకి 9th month వచ్చింది కదా, డాక్టర్ అయితే నాకు చెప్పారు ఈవినింగ్ కూడా రైస్ అలవాటు చేయండి, రైస్ పెట్టండి అండ్ దట్టు రసం రైస్ పెట్టండి అని. ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోయిద్దని చెప్పి రసం రైస్ పెట్టమన్నారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కనుక దాల్ ఇంకా సాంబార్ అయితే పెట్టమన్నారు. ఇంకా మనం ఈ ఏజ్ నుంచి అలవాటు చేయకపోతే సాలిడ్స్ ఈవినింగ్ కూడా వాళ్ళకి 1 year 2 year వచ్చిన తర్వాత అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు తినటానికైతే. సో అందుకనే నాకైతే డాక్టర్ ఎప్పటి నుంచి అలవాటు చేసేయమన్నారు. అండ్ ఇక్కడైతే కొంచెం నేను రసంలో పసుపు ఎక్కువ అయిపోయింది అనిపించింది. సో కొంచెం తీసి పడేసాను కానీ అయినా కూడా ఎక్కువగానే ఉంది. సో ఇంకా ఏం చేస్తాం, ఎక్కువ అయిపోయినప్పుడు పర్వాలేదు అనుకొని ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది, బట్టలకి మరక ఎంత మంచిదో వంటికి పసుపు అంత మంచిది అనిపించింది. మళ్ళీ తిట్టుకోకండి నేను ఇలా అన్నానని చెప్పి ఏదో ఒక డైలాగ్ గుర్తొచ్చి చెప్పేశాను అంతే. సరే ఇంకా బేబీస్ విషయంకి అయితే వచ్చేసేద్దాం. మనం ఈ స్టేజ్లోనే అన్నీ అలవాటు చేయాలి, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఈ స్టేజ్లోనే అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి. లేదంటే మీరు లేట్ చేసే కొద్దీ 1 year ఆగి పెడదాం 2 years ఆగి పెడదాం అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమే యాక్సెప్ట్ చేయదు. అందుకనే ఇప్పటి నుంచి అన్నీ పెట్టండి. కాకపోతే కొంచెం సాల్ట్ అయితే చాలా లైట్గా వేసుకోండి అండ్ ఆల్సో స్పైసెస్ కూడా కొంచెం తక్కువ వేసుకోండి. స్వీట్స్ అయితే బిగ్ నో చెప్తాను నేను. ఇక్కడ నా బేబీని చూసారా, అసలు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుందంటే నేను కుకింగ్ చేస్తుంటే ఐస్ కూడా బ్లింక్ చేయకుండా చూస్తుంది గాయస్. అందుకని మనం చేసే ప్రతి ఒక్క పనిలో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. సో వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ అండ్ ఆల్సో ఈ స్టేజ్లోనే వాళ్ళు ప్రతి ఒక్క పని అబ్జర్వ్ చేస్తారు, మనం చేసే పని. సో మన బిహేవియర్తో సహా అన్నీ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళ ముందు కొంచెం హార్ష్గా లేకుండా పాజిటివిటీతో ఎప్పుడూ ఉండాలి. ఈరోజు మనల్ని చూసే రేపు వాళ్ళు నేర్చుకుంటారని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్టేజ్లో వాళ్ళకి మంచి మాటలు చెప్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఇది కూడా ఒక మంచి ఛాన్స్ మనకి మన బిహేవియర్ మార్చుకోవడానికి. లైక్ మనం హార్ష్గా ఉన్నా ఏమైనా లేకపోతే ఎప్పుడు కొంచెం నెగిటివిటీతో ఉన్నా కూడా వాళ్ళని చూసి పాజిటివిటీ అనేది తెచ్చుకోవాలి. సో ఇది మనకు కూడా ఒక గొప్ప ఛాన్స్ అనే చెప్పుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.